నారా లోకేష్ గారు విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించి ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో మనం ఇవ్వగలిగినటువంటి ఒక ఉత్తమమైనటువంటి గొప్ప ప్రాపర్టీ విద్య. ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అల్లకొలంలో ఉన్న పరిస్థితిలో దాన్ని సరిచేస్తానని చెప్పి నాడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా దాదాపు ఆ ప్రభుత్వంలో 1200 నుంచి 1500 కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులన్నిటికీ కూడా ఈరోజు నారా లోకేష్ గారు 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యార్థి నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ అనుకున్నారు ఏదో ఒక 500 కోట్లు 600 కోట్లు రిలీజ్ చేస్తారని చెప్పి వాళ్ళ ఆలోచనలకు కూడా దావివ్వకుండా దాదాపు విద్యార్థుల భవిష్యత్తే నాకు ముఖ్యమని చెప్పి 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యా వ్యవస్థ బాగుండాలి, నేటి యువతే రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మార్చుతారని చెప్పి నమ్మిన మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ కోసం 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన దాని సందర్భంగా ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ మేము చేయడం జరిగింది. ఈరోజు నాడు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులన్నిటికీ కూడా ప్రతి చోట కార్డులు వేసి వెళ్తే ఆ కార్డులన్నిటికీ కూడా ఆయింట్మెంట్ రాసి విద్యా వ్యవస్థని దారిలో పెట్టడానికి నారా లోకేష్ గారు చేస్తున్న కృషికి విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. నారా లోకేష్ గారు విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించి ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఈ విద్యార్థులందరూ చాలా ఇబ్బంది పడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక ఎంతోమంది చదువులు మానేసి ఇళ్ళ దగ్గర ఈ చెడు అలవాట్లకి బానిసలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు వాళ్ళందరికీ విద్యార్థుల భవిష్యత్తే ఆలోచించి లోకేష్ గారు వాళ్ళందరికీ అందరూ చక్కగా చదువుకోవాలన్న ఉద్దేశంతో అండి కాలేజీలకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరికీ ఫీజు అందరికీ చెల్లించేసి వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి అండి వాళ్ళ గురించి ఆలోచించి ఎవరు ఊహించిన విధంగా ఈరోజు లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ప్రపంచంలో మనం ఇవ్వగలిగినటువంటి ఒక ఉత్తమమైనటువంటి గొప్ప ప్రాపర్టీ విద్య. అలాంటిది విద్యార్థుల కోసం ఇవాళ నిధులు కేటాయించి అందరికీ విద్య అనుగ్రహం చేసినటువంటి లోకేష్ గారికి, ప్రభుత్వానికి, అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. సకల విద్యా పాలక అందరికీ సరస్వతి కటాక్షం ఉండాలని కోరుకుంటూ ఆయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ. ప్రపంచం అంతా బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.